హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 61. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఫరా వాజ్ మ్యారీడ్ 8 years ago. హర్ ఏజ్ ఎట్ ప్రెజెంట్ ఈజ్ 9/7 times ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. At present, the age of her daughter is equal to 1/6 of her age. హిజ్ కాదు, హర్ అనమాట ఇక్కడ. ఓకేనా? వాట్ వాజ్ హర్ డాటర్స్ ఏజ్ 3 years ago అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఫరాకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె వివాహం జరిగిన సమయం నాటి వయసుకి 9/7 రెట్లుంది. ప్రస్తుతం ఆమె కుమార్తె వయసు ఆమె వయసులో 1/6 వంతు ఉంది. 3 సంవత్సరాల క్రితం ఆమె కుమార్తె వయసు ఎంత అనేసి కనుక్కోమంటున్నాడు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఫరా వాజ్ మ్యారీడ్ 8 years ago. అంటే ఫరాకి 8 సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగిందనమాట. అవునా? సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇది ప్రజెంట్ అనుకుందాం. ఓకేనా? సో ప్రజెంట్ ఇది. అయితే ఈ ప్రజెంట్తో పోలిస్తే మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? 8 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. ఓకేనా? సో ఇక్కడ ప్రజెంట్ నుంచి చూస్తే 8 సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగిందనమాట. ఇక్కడ మ్యారేజ్ జరిగింది అనుకుందాం. సో ఇక్కడ 8 సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగిందంటే మీనింగ్ ఏంటంటే మ్యారేజ్ జరిగినప్పుడు టైంకి అదేవిధంగా ప్రజెంట్కి, సో మ్యారేజ్ జరిగినప్పటికీ ప్రజెంట్కి డిఫరెన్స్ ఎంత అంటే 8 years అనమాట. డిఫరెన్స్ ఎంత? 8 years అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హర్ ఏజ్ అట్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ ఫరా ఏజ్ ఎలా ఉంది? ఈజ్ 9/7 times ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. సో ప్రజెంట్ ఏజ్ ఎలా ఉందంటే మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ ఉండేది కదా, మ్యారేజ్ అయినప్పుడు ఏజ్లో 9/7 times ఉందన్నమాట. మ్యారేజ్ ఉన్నప్పుడు ఏజ్కి 9/7 times ఉంది. ఎప్పుడు ఏజ్? ప్రజెంట్ ఏజ్ అనమాట. సో ఇక్కడ నుంచి ప్రజెంట్ ఏజ్కి అదేవిధంగా మ్యారేజ్ జరిగినప్పుడు ఏజ్కి రేషియో కట్టొచ్చా? సో రేషియో 9/7 అయిద్దా? 9/7 అంటే ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 9 parts ఉండిద్ది. అదేవిధంగా మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ వచ్చేసరికి 7 parts ఉండిద్ది అనమాట. అవునా? మరి ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, మ్యారేజ్ అయినప్పటికీ ప్రజెంట్కి డిఫరెన్స్ ఎంత? 8 years. ఇక్కడ పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ ఎంత అంటే 2 parts 2 parts. సో ఇక్కడ డిఫరెన్స్ 2 parts, ఇక్కడ డిఫరెన్స్ 8 years. సో 2 parts ఈక్వల్ టు 8 years. అప్పుడు 1 part ఏమైంది? 1 part ఎంత అవుతుంది అంటే 4 years అయిద్దా? 1 part 4 years. మనల్ని ఏం కనుక్కోమంటాడు అంటే డాటర్ ఏజ్ 3 years ago, 3 సంవత్సరాల క్రితం డాటర్ ఏజ్ ఎంతో కనుక్కోమంటున్నాడు. అయితే ఇది కనుక్కోవడం కోసం మనకేమి ఇచ్చాడు అంటే చూడండి, డాటర్ ఈజ్ ఈక్వల్ టు 1/6 of her age అన్నాడు. అంటే డాటర్ ఏజ్ ఎలా ఉందంటే 1/6 of her age అంటే హర్ అంటే ఎవరు? ఫరా ఏజ్ అనమాట. సో 1/6 of ఫరా ఉందనమాట. 1/6 of ఫరా అనమాట. ఓకేనా? అది మరి ఇక్కడ ఫరా అంటే ఫరా యొక్క ప్రెజెంట్ ఏజ్ అనమాట. మరి ఫరా యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎన్ని పార్ట్స్ ఉంది? 9 parts ఉంది. 1 part వాల్యూ ఎంత? 4 years. 9 parts కాబట్టి 9 4s ఎంత? 36 years. 36 years అనమాట. అవునా? సో డాటర్ ఎలా ఉంది? ఫరాలో 1/6 ఉంది. సో ఫరా ఏజ్ ఎంత? 36. అందులో 1/6 అంటే ఫరా బదులు 36 పెడితే డాటర్ ఏజ్ ఏమైంది? 1/6 into 36 అంటే ఎంత అవుతుంది? 6 years అవుతుంది అనమాట. అలా ప్రజెంట్ డాటర్ ఏజ్ ఎంత అంటే 6 years. ప్రజెంట్ డాటర్ ఏజ్ ఎంత? 6 years. మనల్ని అడిగింది ప్రజెంట్ ఏజ్ కాదు, 3 సంవత్సరాల క్రితం ఏజ్ కనుక్కోమన్నాడు. మరి 3 సంవత్సరాల క్రితం అంటే మనం ఏం చేస్తాం? 3 సంవత్సరాలు తీసేస్తాం కదా. 3 సంవత్సరాల తర్వాత అంటేనేమో 3 సంవత్సరాలు కలుపుతాం. 3 సంవత్సరాల క్రితం అంటే 3 సంవత్సరాలు తీసేస్తాం అనమాట. మరి 3 సంవత్సరాల క్రితం కాబట్టి ఆ 3 సంవత్సరాలు తీసేస్తే అప్పుడు ఏజ్ ఎంత అవుతుంది? 3 years అవుతుంది. ఎంత అవుతుంది? 3 years అనమాట. ఓకేనా? కానీ నిజానికి ఈ తతంగం అంతా చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా పెట్టేసేయచ్చు అనమాట. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకేమిచ్చాడు? ప్రజెంట్ ఈజ్ 9/7 times ది టైమ్ ఆఫ్ మ్యారేజ్ అన్నాడు. అంటే ప్రజెంట్ వాల్యూ వచ్చేసరికి 9 parts. అదేవిధంగా మ్యారేజ్ అయినప్పుడు వయసు వచ్చేసరికి 7 parts అనమాట. ఓకేనా? మ్యారేజ్ అయినప్పుడుదేమో 7 parts, ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 9 parts. సో మ్యారేజ్ అయినప్పటికీ ప్రజెంట్కి డిఫరెన్స్ ఎంత? ప్రజెంట్ ఏమో 9 parts, మ్యారేజ్ అయినప్పుడు 7 parts ఏజ్. అవునా? సో డిఫరెన్స్ ఎంత? 2 parts. డిఫరెన్స్ ఎంత? 2 parts. ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అయిందంటే ఇక్కడ ఏదైతే 8 సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది అన్నాడో దానికి ఈక్వల్ అవుతుంది. సో 2 parts ఈక్వల్ టు 8 years. అప్పుడు 1 part ఏమవ్వాలి? 1 part ఎంత అవుతుంది? డైరెక్ట్గా 4 years అవుతుందా? 4 years. మనల్ని అడిగింది డాటర్ ఏజ్ 3 years ago అన్నాడు. ప్రజెంట్ డాటర్ ఎలా ఉందంటే
1/6 ఆఫ్ ఫరా, 1/6 ఆఫ్ ఫరా, 1/6 ఆఫ్ ఫరా అంటే ఫరా ఏజ్ ఎంత ప్రజెంట్ 9 పార్ట్స్ ఉంది. 1 పార్ట్ ఎంత 4 years, 9 పార్ట్స్ ఎంత 9 పార్ట్స్ అంటే 9 4 36. అలా డాటర్ ఏజ్ ఎంత అవుతుంది 6 అవుతుంది. 3 years ఎగో కాబట్టి -3, అలా డైరెక్ట్గా ఏమవుతుంది 3 అవుతుంది అనమాట. సో ఇక్కడ 2 స్టెప్పుల్లో ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీకు అర్థం అవ్వాలనేసి ఇలా రాశా, కానీ నిజానికి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ విధంగా కొట్టేసేయాలి. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 62. ఇక్కడ ఏమన్నాడంటే రాజన్ వాజ్ మ్యారీడ్ 8 years ago. హిజ్ ఏజ్ దెన్ వాజ్ 5/6 ఆఫ్ హిజ్ ప్రజెంట్ ఏజ్. At the time of his marriage, his sister was 10 years younger than him. What is the present age of his sister అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రాజన్కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పుడు అతని వయసు అతని ప్రస్తుత వయసులో 5/6వ వంతు ఉంది. అతని వివాహం జరిగిన సమయంలో అతని సోదరి అతని కంటే 10 సంవత్సరాలు చిన్నది. ప్రస్తుతం ఆ సోదరి వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. మళ్ళీ ఇందాక ఏదైతే క్వశ్చన్ వచ్చిందో సేమ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఫాస్ట్గా చేసేస్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ రాజన్ వాజ్ మ్యారీడ్ 8 years ago అన్నాడు. అంటే ప్రజెంట్తో కంపేర్ చేస్తే మ్యారేజ్ ఎప్పుడు జరిగిందంటే 8 సంవత్సరాల క్రితం జరిగింది. ప్రజెంట్తో కంపేర్ చేస్తే 8 సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగిందనమాట. అవునా. డిఫరెన్స్ ఎంత 8 years. ఓకేనా. సో డిఫరెన్స్ ఎంత అంటే 8 years. అర్థమైంది కదా, ఇది మీకు తెలుసు కదా డిఫరెన్స్. ఓకే. అండ్ అలాగే ఇక్కడేమంటాడు అంటే చూడండి, హిజ్ ఏజ్ దెన్ వాజ్ 5/6 ఆఫ్ హిజ్ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. దెన్ అంటే ఎప్పుడు గత కాలంలో అనమాట. ఓకేనా. సో ఎప్పుడంటే మ్యారేజ్ జరిగినప్పుడు అనమాట. ఓకేనా. అంటే మ్యారేజ్ జరిగినప్పుడు ఏజ్ అనమాట. హిజ్ ఏజ్ దెన్ అంటున్నాడు, అంటే మ్యారేజ్ జరిగినప్పుడు ఏజ్ అనమాట. సో మ్యారేజ్ జరిగినప్పుడు ఏజ్ ఎలా ఉందంటే వాజ్ 5/6 ఆఫ్ హిజ్ ప్రజెంట్ ఏజ్ అంటున్నాడు. సో మ్యారేజ్ జరిగినప్పుడు ఏజ్ ఎలా ఉంది, ప్రజెంట్ ఏజ్కి 5/6 పార్ట్స్ ఉందన్నమాట. 5/6 టైమ్స్ ఉందన్నమాట, పార్ట్స్ కాదు టైమ్స్. ఓకేనా. సో దీన్ని బట్టి ఏమనుకోవచ్చు, మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ ఏమో 5 parts అనమాట. మ్యారేజ్కి పక్కనే ఉంది కదా 5, కాబట్టి మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ వచ్చేసరికి 5 parts. అలాగే ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 6 parts అనమాట. ప్రజెంట్కి పక్కనే ఉంది కదా, సో 6 parts అనమాట. అర్థమైందా. ప్రజెంట్ ఏజ్ 6 parts, మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ 5 parts అనమాట. ప్రజెంట్ ఏజ్ 6 parts, మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ 5 parts. ఓకేనా. సో మ్యారేజ్కి ప్రజెంట్కి డిఫరెన్స్ ఎంత 8 years. ఇక్కడ పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ ఎంత 1 part. సో 1 part ఈక్వల్ టు 8 years. అవునా కదా. 1 part 8 years. అప్పుడు ప్రజెంట్ ఏజ్ ఏమైంది అంటే చెప్పండి. ప్రజెంట్ ఏజ్ ఏమైంది 9 parts కదా, 6 parts కదా ప్రజెంట్ ఏజ్. సో 1 part 8 years అయితే ప్రజెంట్ ఏజ్ ఏమైంది 6 parts కాబట్టి 6 8s 48 years అవుతుంది. 6 8s 48 years అవుతుంది అనమాట. ఓకేనా. అలా రాజన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 48 years. అవునా. అలాగే ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, సిస్టర్ యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోమంటున్నాడు. సిస్టర్ యొక్క ప్రజెంట్ ఏజ్ని కనుక్కోమంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అది కనుక్కోవడానికి మనకి ఏమి ఇచ్చాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్ హిజ్ సిస్టర్ వాజ్ 10 years యంగర్ దాన్ హిమ్ అన్నాడు. అంటే వాడి మ్యారేజ్ అప్పుడు, రాజన్ మ్యారేజ్ అప్పుడు వాళ్ళ సిస్టర్ ఎలా ఉంది, వీడికంటే 10 years చిన్నదనమాట, యంగర్ అనమాట, చిన్నదనమాట. అంటే వాళ్ళిద్దరికి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత 10 years. మరి నాకు చెప్పండి, ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. అవునా కదా. ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. అంటే ప్రజెంట్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత 10 years. ఆమె 10 years చిన్నది. అవునా కదా. సో ఇప్పుడు కూడా 10 years చిన్నగానే ఉంటుంది. అలా ప్రజెంట్ సిస్టర్ ఏజ్ ఎలా ఉంటుంది అంటే రాజన్ కంటే 10 years తక్కువ. అంటే ఎంత అవుతుంది 38 years అవుతుంది అనమాట. ఏమవుతుంది 38 years. చూడండి ఎంత సింపుల్గా ఉందో క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇదంతా చేయాల్సి వస్తుంది, కానీ మీరు చేయాల్సినప్పుడు సింపుల్గా కొట్టేసేయాలన్నమాట. అర్థమైందా. డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ చాలామంది ఇది రాస్తారు, మ్యారేజ్ అయినప్పుడు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇందాక నేను రాసిన చూసారా, ఇలా రాయకూడదు, రాయకుండా కొట్టేసేయాలన్నమాట. మ్యారేజ్ జరిగినప్పుడు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 5/6 టైమ్స్ ఆఫ్ ప్రజెంట్ ఏజ్. మళ్ళీ ప్రజెంట్ ఇటు తీసుకొస్తాను, అప్పుడు మ్యారేజ్ ఈక్వల్ టు 5 parts, ప్రజెంట్ ఈక్వల్ టు 6 parts. అదంతా వద్దు, డైరెక్ట్గా కొట్టేసేయాలన్నమాట. అర్థమైందా. సో ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి క్వశ్చన్ నెంబర్ 63. ఇక్కడేమన్నాడు అంటే ద సమ్ ఆఫ్ 6 times బాబ్స్ ఏజ్ అండ్ 5 times విల్స్ ఏజ్ ఈజ్ 43 years
అండ్ ద సమ్ ఆఫ్ 5 times బాబ్స్ ఏజ్ అండ్ 5 times విల్స్ ఏజ్ ఈజ్ 40 years. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ బాబ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. బాబ్ వయసుకు 6 రెట్లు మరియు విల్ వయసుకి 5 రెట్ల మొత్తము 43 సంవత్సరాలు. అలాగే బాబ్ వయసుకి 5 రెట్లు మరియు విల్ వయసుకి 5 రెట్లు మొత్తం 40 సంవత్సరాలు. బాబ్ వయసును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ 6 times ఆఫ్ బాబ్స్ ఏజ్ అన్నాడు. అంటే 6 times ఆఫ్ బాబ్స్ ఏజ్ అంటే బాబ్స్ ఏజ్ బి అనుకుంటున్నా, బాబ్ కదా బి, సో 6 times ఆఫ్ బి అనమాట. సో 6b. అదేవిధంగా 5 times ఆఫ్ విల్స్ ఏజ్, 5 times ఆఫ్ విల్స్ ఏజ్ అంటే 5w అనమాట, విల్ కదా, సో w అనమాట. ఓకేనా, 6 times ఆఫ్ బాబ్, అదేవిధంగా 5 times ఆఫ్ విల్ అనమాట. వీళ్ళ యొక్క సమ్ ఇచ్చాడు. ఎంత అంటే సమ్ ఎంత అంటే మనకి ఇచ్చింది 43 years అనమాట. ఎంత? 43 years. అవునా కాదా? అండ్ అలాగే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, అండ్ ది సమ్ ఆఫ్ 5 times బాబ్స్ ఏజ్ అండ్ 5 times విల్స్ ఏజ్ ఈజ్ 40 years అన్నాడు. సో 5 times బాబ్స్ ఏజ్ ప్లస్ 5 times విల్స్ ఏజ్, 5 times విల్స్ ఏజ్ ఎంత అంటే 40 years అనమాట. సో ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది, మనల్ని ఏమడిగాడు, ఫైండ్ ఏజ్ ఆఫ్ బాబ్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో బాబ్ ఏజ్ అడిగాడు కాబట్టి విల్స్ ఏజ్ని క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది కదా. సో విల్ ఏజ్ 5 times ఉంది, విల్ ఏజ్కి 5 times ఉంది. సో 5w క్యాన్సిల్ చేస్తే విల్ క్యాన్సిల్ అయిపోతాడు కదా, విల్ క్యాన్సిల్ అయితే బాబ్ ఏజ్ వస్తుంది. సో సబ్ట్రాక్ట్ చేయండి సరిపోతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో 5w క్యాన్సిల్, 6 - 5, సో బి అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 అవుతుంది అనమాట. అలా బాబ్ ఏజ్ ఎంత? 3 years అనమాట. బాబ్ ఏజ్ ఎంత అంటే 3 years అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 64. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద ఏజ్ ఆఫ్ రాజేష్ డాటర్ ఈజ్ 1/3 times ది ఏజ్ ఆఫ్ రాజేష్ వైఫ్. రాజేష్ వైఫ్స్ ఏజ్ ఈజ్ 3/4 times రాజేష్ ఏజ్ అండ్ రాజేష్ ఏజ్ ఈజ్ 3/5 times రాజేష్ ఫాదర్స్ ఏజ్. ఇఫ్ రాజేష్ ఫాదర్స్ ఏజ్ ఈజ్ 60 years, దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ రాజేష్ డాటర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రాజేష్ కుమార్తె వయసు రాజేష్ భార్య వయసులో 1/3 వంతు ఉంది. రాజేష్ భార్య వయసు రాజేష్ వయసులో 3/4 వంతు ఉంది. అలాగే రాజేష్ తండ్రి వయసులో 3/5 వంతు ఉంది. రాజేష్ తండ్రి వయసు 60 సంవత్సరాలు అయితే రాజేష్ కుమార్తె వయసును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, రాజేష్ డాటర్ ఈజ్ 1/3 times ది ఏజ్ ఆఫ్ రాజేష్ వైఫ్ అంటున్నాడు. సో రాజేష్ యొక్క కూతురు వయసు ఎలా ఉందంటే రాజేష్ వాళ్ళ వైఫ్ వయసులో 1/3 ఉందన్నమాట. ఓకే, ఇదొక కండిషను. అలాగే రాజేష్ వైఫ్స్ ఏజ్ ఈజ్ 3/4 times రాజేష్ ఏజ్ అంటున్నాడు. ఓకే, అలాగే రాజేష్ ఏజ్ ఈజ్ 3/5 times రాజేష్ ఫాదర్స్ ఏజ్ అంటున్నాడు. అలాగే ఇక్కడ లాస్ట్లో మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి, రాజేష్ ఫాదర్ ఏజ్ ఈజ్ 60 years అంటున్నాడు. రాజేష్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత అంటే చూడండి, రాజేష్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత అంటే 60 years. రాజేష్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత? 60 years. సో ఇక్కడ నుంచి మనం రివర్స్కి వెళ్దాం. నెక్స్ట్ దీనికంటే ముందు ఏమి ఇచ్చాడు చూడండి, రాజేష్ ఏజ్ ఈజ్ 3/5 times రాజేష్ ఏజ్ అంటున్నాడు. రాజేష్ ఫాదర్స్ ఏజ్ అంటున్నాడు. సో ఇది ఫాదర్ ఏజ్ కదా. సో రాజేష్ ఏజ్ ఎలా ఉంది? 3/5 times ఆఫ్ ఫాదర్కి 3/5 times ఉందన్నమాట. ఓకేనా, సో రాజేష్ ఏజ్ ఎలా ఉందంటే ఫాదర్కి 3/5 times ఉందన్నమాట. ఇది రాజేష్ వాళ్ళ ఫాదర్ ఏజ్ అయితే ఫాదర్ ఏజ్లో 3/5 times ఉంది. అలా ఇది మొత్తం ఏమవుతుందంటే ఇది మొత్తం రాజేష్ ఏజ్ అవుతుంది అనమాట. రాజేష్ ఏజ్ అవుతుంది. అర్థమైందా? అది. అలాగే ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఈ 2 అయిపోయినాయి, తీసేసేయి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, రాజేష్ వైఫ్స్ ఏజ్ ఈజ్ 3/4 times రాజేష్. అంటే రాజేష్ వాళ్ళ వైఫ్ ఏజ్ ఎలా ఉంది? రాజేష్కి 3/4 times ఉంది. మరి ఇది మొత్తం రాజేష్ ఏజ్. ఈ రాజేష్ ఏజ్కి ఎలా ఉంది? వైఫ్ ఏజ్ 3/4 times ఉంది. 3/4 times. అలా ఈ మొత్తం ఏమవుతుందంటే రాజేష్ వాళ్ళ వైఫ్ యొక్క ఏజ్ అవుతుంది అనమాట. ఓకేనా, రాజేష్ వాళ్ళ వైఫ్ యొక్క ఏజ్. ఓకేనా, సో ఇది కూడా అయిపోయింది మనకి. ఇంకా అవునా కదా, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్కి రండి. ఫస్ట్ కండిషన్లో ఏమంటున్నాడు, రాజేష్ డాటర్ ఈజ్ 1/3 times ది ఏజ్ ఆఫ్ రాజేష్ వైఫ్ అంటున్నాడు. అంటే కూతురు వయసు, డాటర్ వయసు ఎలా ఉంది?
వైఫ్ యొక్క వయసుకి 1/3 టైమ్స్ ఉందన్నమాట. రాజేష్ వాళ్ళ డాటర్ ఏజ్ ఎలా ఉంది, వైఫ్కి 1/3 టైమ్స్. వైఫ్ అంటే ఇది మొత్తం కదా, ఇది మొత్తం వైఫ్ ఏజ్. సో ఈ వైఫ్ ఏజ్కి 1/3 టైమ్స్ ఉంది ఎవరేజ్ డాటర్ ఏజ్ అనమాట. అలా ఈ మొత్తం ఏమవుతుందంటే డాటర్ ఏజ్ అవుతుంది, ఈ మొత్తం ఏమవుతుంది డాటర్ ఏజ్ అవుతుంది అనమాట. ఓకేనా, మనల్ని అడిగింది ఏంటి, ఫైండ్ ది ఏజ్ ఆఫ్ రాజేష్ డాటర్ అన్నాడు. సో రాజేష్ డాటర్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. మరి ఇక్కడ నుంచి మీరు ఎవరేజ్ అయినా కనుక్కోవచ్చు, ఎవరేజ్ అయినా కనుక్కోవచ్చు, ఎందుకంటే క్లియర్గా మనం రాసేసాం ఆల్రెడీ. ఇక్కడ రాజేష్ ఏజ్ అడిగితే ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకుంటాం, గీసాం కదా ఇదిగో ఇక్కడ వరకు తీసుకోవాలన్నమాట. రాజేష్ ఏజ్ అడిగితే ఇక్కడ వరకు కనుక్కుంటారు. వైఫ్ ఏజ్ అడిగాడు అనుకోండి, వైఫ్ ఏజ్ అడిగితే ఇదిగోండి ఇక్కడ వరకు కనుక్కుంటాడు, అవునా కదా. అదేవిధంగా డాటర్ ఏజ్ అడిగితే ఈ మొత్తం కనుక్కుంటారు, అవునా కదా. సో ఏది అడిగితే అది కనుక్కోవచ్చు అనమాట. వన్స్ ఇక్కడ ఇది రాసుకున్నామంటే మనం ఏది అడిగినా కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా, సో అది మనల్ని అడిగింది డాటర్ ఏజ్ కాబట్టి ఏం కనుక్కోవాలి, ఈ మొత్తం వాల్యూ కనుక్కోవాలన్నమాట. ఒకవేళ వైఫ్ ఏజ్ అడిగితే ఇక్కడ వరకు కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి. ఏమవుతుందంటే 5 4 20, 20 ఇక్కడ ఎన్నిసార్లు 3 సార్లు పోయిద్ది. ఇక్కడ 3 3 క్యాన్సిల్, 3 3 ఎంత 9, 9 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 9 ఇయర్స్ అనేది డాటర్ యొక్క ఏజ్ అవుతుంది అనమాట. సో డాటర్ ఏజ్ అంతా 9 ఇయర్స్. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ ఎ సన్ ఈజ్ యాడెడ్ టు హిజ్ ఫాదర్స్ ఏజ్ ద సమ్ అబ్టైన్డ్ ఈజ్ 34 ఇయర్స్. If 1.5 times the father's age is added to the son's age, the sum obtained is 45 years. Find the age in years of the father అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కుమారుడి వయసుకి రెట్టింపును అతని తండ్రి వయసుకి కలిపితే వచ్చే మొత్తం 34 సంవత్సరాలు. ఒకవేళ తండ్రి వయసుకి 1.5 రెట్లను కుమారుడి వయసుకి కలిపితే వచ్చే మొత్తం 45 సంవత్సరాలు. తండ్రి వయసును సంవత్సరాల్లో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ ఏ సన్ ఈజ్ యాడెడ్ టు హిజ్ ఫాదర్స్ ఏజ్ ద సమ్ అబ్టైన్డ్ ఈజ్ 34 ఇయర్స్ అన్నాడు. ట్వైస్ ది ఏజ్ ఆఫ్ సన్ అంటే 2 టైమ్స్ ఆఫ్ సన్ అనమాట, 2 టైమ్స్ ఆఫ్ సన్. ఓకేనా, సో 2s ఈజ్ యాడెడ్ టు ఫాదర్స్ ఏజ్ అంటున్నాడు. సో దీన్ని ఎవరికి యాడ్ చేస్తున్నారు, ఫాదర్ ఏజ్కి యాడ్ చేస్తున్నారు, ఎఫ్ అనమాట. ఓకేనా, ఫాదర్ ఏజ్ ఎఫ్. సో యాడ్ చేస్తే సమ్ ఎంత అంటున్నాడు, 34 ఇయర్స్ అనమాట. సమ్ ఎంత 34 ఇయర్స్. ఓకే, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ 1.5 times the father's age is added to son's age అన్నాడు. ద సమ్ అబ్టైన్డ్ ఈజ్ 45 ఇయర్స్ అన్నాడు. 1.5 times ఆఫ్ ఫాదర్ ఏజ్కి 1.5 టైమ్స్ని, ఫాదర్ ఏజ్కి 1.5 టైమ్స్. సో 1.5 టైమ్స్ ఆఫ్ ఫాదర్, 1.5 టైమ్స్ ఆఫ్ ఫాదర్ అనమాట. ఓకేనా, సో దీన్ని ఎవరికి యాడ్ చేస్తున్నారు, ఈజ్ యాడెడ్ టు సన్స్ ఏజ్. ఈ 1.5 టైమ్స్ ఆఫ్ ఫాదర్ని ఎవరికి యాడ్ చేస్తున్నారు, సన్కి యాడ్ చేస్తున్నారు. సన్కి యాడ్ చేస్తే అప్పుడు ఏమన్నాడు ద సమ్ అబ్టైన్డ్ ఈజ్ 45 ఇయర్స్ అన్నాడు. సో సమ్ ఎంత అవుతుంది, 45 ఇయర్స్ అవుతుంది అనమాట. ఫైండ్ ది ఏజ్ ఆఫ్ ఫాదర్ అడుగుతున్నాడు. సో ఫాదర్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫాదర్ ఏజ్ కావాలంటే మనం సన్ని ఎలిమినేట్ చేయాలి కదా, సన్ని ఎలిమినేట్ చేయాలన్నమాట, అవునా కదా. సో ఎలిమినేట్ చేద్దాం. మరి ఇక్కడ ఎలిమినేట్ చేయాలంటే సన్ ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాడా, ఇక్కడ కూడా 2 టైమ్స్ ఉంటే అప్పుడు మనకి ఎలిమినేట్ చేయడానికి బాగుండిద్ది. 2s - 2s క్యాన్సిల్ అయిపోతాయి, అవునా. మరి ఇక్కడ 2 లేదు కదా, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మొత్తాన్ని ఇంటూ 2 చేయాలి. సో మొత్తాన్ని ఇంటూ 2 చేస్తే ఇది ఏమవుతుంది, 2s అవుతుందా, 2s ప్లస్ ఇది ఎంత అవుతుంది, 3f అవుతుందా, 3f ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది, 90 అవుతుంది అనమాట, అవునా కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎఫ్ కాబట్టి ఎస్ మనకు అనవసరం కదా. సో దీంట్లోంచి తీసేయండి, దీంట్లో తీసేస్తే 2s - 2s క్యాన్సిల్ అవుతుంది. 3f - f 2f అవుతుందా, 2f అవుతుంది కదా. సో 2f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 90 - 34, 90 - 34 ఎంత అవుతుంది, 56 అవుతుందా, 56 అవుతుంది అనమాట. మరి ఫాదర్కి 2 టైమ్స్ ఎంత, ఫాదర్కి 2 టైమ్స్ ఎంత అంటే 56. అప్పుడు ఫాదర్ ఏమవుతాడు, 28 ఇయర్స్ అవుతాడు. ఎంత అవుతాడు, 28 ఇయర్స్ అనమాట. అలా ఫాదర్ ఏజ్ ఎంత అంటే 28 ఇయర్స్ అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 66. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ట్వైస్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 9 years less than thrice the present age of y. The age of x's father P is twice that of x's age and the age of y is 9 years less than his sister Q's age. If the age of P is 20 years more than the age of Q, then find the present age of y in years అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా,
తెలుగులో ఏమంటున్నాడు, ఎక్స్ ప్రస్తుత వయసుకి రెట్టింపు అనేది వై ప్రస్తుత వయసుకు 3 రెట్లు కంటే 9 సంవత్సరాలు తక్కువ. ఎక్స్ తండ్రి పి వయసు ఎక్స్ వయసుకి రెట్టింపు, అలాగే వై వయసు అతని సోదరి క్యూ వయసు కంటే 9 సంవత్సరాలు తక్కువ. ఒకవేళ పి వయసు క్యూ వయసు కంటే 20 సంవత్సరాలు ఎక్కువగా ఉంటే వై ప్రస్తుత వయసును సంవత్సరాల్లో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఫస్ట్ కేసులో ఏమంటున్నాడు, ట్వైస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x అనుకోవచ్చా, ఎక్స్కి ట్వైస్ అనమాట. 2x ఈజ్ 9 years లెస్ దాన్ థ్రైస్ ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అనమాట, సారీ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ వై అనమాట. థ్రైస్ ది ప్రెసెంటేజ్ ఆఫ్ వై అంటే 3y అనమాట, 3y. సో ఇక్కడ ట్వైస్ ది ప్రెసెంటేజ్ ఆఫ్ ఎక్స్ అంటేనేమో 2x, అలాగే థ్రైస్ ది ప్రెసెంటేజ్ ఆఫ్ వై అంటేనేమో 3y. సో ఈ ట్వైస్ ది ప్రెసెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎలా ఉంది, 9 years లెస్ దాన్ థ్రైస్ ది ప్రెసెంటేజ్ ఆఫ్ వై అనమాట. సో ఈ 2x అనేది 3y కంటే 9 తక్కువ ఉందన్నమాట. 2x అనేది 3y కంటే 9 తక్కువ ఉందన్నమాట, అవునా కదా. సో ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే, దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే 2x మైనస్ 3y, 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు -9 రాసుకోవచ్చా, -9 రాసుకోవచ్చు. అర్థమైందా. సో ఇది ఒక కేసు అనమాట. నెక్స్ట్ కేసు ఏమంటున్నాడు అంటే చూడండి, ద ఏజ్ ఆఫ్ ఎక్సెస్ ఫాదర్ అంటే ఎవరు ఫాదర్ పి కదా. సో పి ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ఎక్స్ ఏజ్ అన్నాడు. సో పి ఎలా ఉన్నాడు అంటే ట్వైస్ ఆఫ్ ఎక్స్, 2x లాగా ఉన్నాడు అనమాట. పి ఎలా ఉన్నాడు, 2x లాగా ఉన్నాడు. ఓకే, అలాగే ఏజ్ ఆఫ్ వై ఈజ్ 9 years లెస్ దాన్ హిజ్ సిస్టర్ క్యూస్ ఏజ్ అన్నాడు. సో వై ఏజ్ ఎలా ఉంది, 9 years లెస్ దాన్ సిస్టర్ క్యూ అనమాట. సో వై ఎలా ఉన్నాడు అంటే క్యూ కంటే 9 years తక్కువ, ఇది ఒక కేసు అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద ఏజ్ ఆఫ్ పి ఈజ్ 20 years మోర్ దాన్ ఏజ్ ఆఫ్ క్యూ అన్నాడు. సో పి ఏజ్ ఎలా ఉందంటే క్యూ కంటే 20 ఎక్కువ ఉందన్నమాట, అవునా కదా. పి ఎలా ఉంది, క్యూ కంటే 20 ఎక్కువ ఉంది, అవునా కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ క్యూ ఎలా రాసుకోవచ్చు, క్యూ ఈక్వల్ టు వై ప్లస్ 9 రాసుకోవచ్చా, వై ప్లస్ 9 రాసుకోవచ్చు, అవునా కదా. అలాగే ఇక్కడ క్యూ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, పి మైనస్ 20 రాయొచ్చా, పి మైనస్ 20. పి అంటే ఎంత, 2x మైనస్ 20 రాయొచ్చా, 2x మైనస్ 20. సో ఇక్కడ క్యూ ఈక్వల్ టు సంథింగ్, ఇక్కడ క్యూ ఈక్వల్ టు సంథింగ్. సో రెండు ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ అయినాయి కాబట్టి ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ అవుతాయి. అప్పుడు 2x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 9 అవుతుంది, అవునా. సో ఈ వై ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది, 2x మైనస్ వై ఈక్వల్ టు ఇటు తీసుకొస్తా, ఈ -20 అటు పంపించేస్తా. అప్పుడు 2x మైనస్ వై ఈక్వల్ టు ఏమవుతుంది, 29 అవుతుంది, అవునా కదా. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, వై యొక్క పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు, అంటే సింపుల్గా వై వాల్యూ కనుక్కోమన్నాడు అనమాట, అవునా కదా. సో మరి ఇక్కడ 2x తీసేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్దిగా, ఎక్స్ క్యాన్సిల్ అయితే మనకి ఇంకేముంది, డైరెక్ట్గా వై వస్తుంది అనమాట. సో మైనస్ చేయండి, మైనస్ అంటే సైన్లో మార్చడం అనమాట, సైన్లో అటు ఇటు మార్చేయడం. ఓకేనా, ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్. సో ఈ రెండు క్యాన్సిల్. -3y ప్లస్ వై ఎంత అవుతుంది, -2y అవుతుందా, -2y. ఇక్కడ -9 -29 ఎంత అవుతుంది, -38 అవుతుందా, -38, అవునా కదా. సో అప్పుడు 2y ఈక్వల్ టు 38 అవుతుందా, y ఈక్వల్ టు ఎంత అవుతుంది, 19 years అవుతుంది. y ఈక్వల్ టు ఎంత అవుతుంది, 19 years అనమాట. అలా y యొక్క పర్సెంటేజ్ అంతా 19 years. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 67. ఎక్కడేమంటాడు అంటే, ద సమ్ ఆఫ్ ద పర్సెంటేజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిజ్ సన్ ఈజ్ 6 years మోర్ దాన్ 3 times ద పర్సెంటేజ్ ఆఫ్ ద సన్. ఆఫ్టర్ 2 years 2 times ది ఫాదర్స్ ఏజ్ విల్ బి 7 years లెస్ దాన్ 5 times ది సన్స్ ఏజ్. ఫైండ్ ద ఏజ్ డిఫరెన్స్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఒక తండ్రి మరియు అతని కుమారుడి ప్రస్తుత వయసులో మొత్తం కుమారుడి ప్రస్తుత వయసుకి 3 రెట్ల కంటే 6 సంవత్సరాలు ఎక్కువ. 2 సంవత్సరాల తర్వాత తండ్రి వయసుకి 2 రెట్లు అనేది కుమారుడి వయసుకి 5 రెట్ల కంటే 7 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. తండ్రి మరియు కుమారుడి వయసుల వ్యత్యాసాన్ని సంవత్సరాల్లో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిజ్ సన్ ఈజ్ 6 years మోర్ దాన్ 3 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్ అన్నాడు. సమ్ ఆఫ్
ప్రజెంటేజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిజ్ సన్ అన్నాడు. సో సమ్ ఆఫ్ ప్రజెంటేజ్ ఆఫ్ ఫాదర్ సన్. సో ఫాదర్ ప్రజెంటేజ్ ఎఫ్, సన్ ప్రజెంటేజ్ ఎస్, ఈ రెండింటి యొక్క సమ్ ఇదనమాట. ఈజ్ 6 years మోర్ దాన్ 3 times ది ప్రజెంటేజ్ ఆఫ్ సన్. సో ఈ వాల్యూ ఎలా ఉందంటే చూడండి జాగ్రత్తగా, 3 times ది ప్రజెంటేజ్ ఆఫ్ సన్ అంటే సన్ ఏజ్ ఎస్ అనుకున్నాం కదా, దీనికి 3 times అంటే 3s. సో 3s కంటే ఎలా ఉంది, 6 years ఎక్కువ ఉందన్నమాట, 6 years ఎక్కువ ఉంది. అర్థమైందా? సో వీళ్ళిద్దరి యొక్క సమ్ అనేది సన్కి 3 times ఉండేది కదా, అంటే 3s ఉండేది కదా, దానికంటే 6 ఎక్కువ అనమాట, దానికంటే 6 ఎక్కువ. అలా ఇది వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది ఒక ఈక్వేషన్, ఫస్ట్ కేస్ అనమాట. అలాగే ఇక్కడేమంటున్నాడు, ఆఫ్టర్ 2 years 2 times ది ఫాదర్స్ ఏజ్ విల్ బి 7 years లెస్ దాన్ 5 times ది సన్స్ ఏజ్ అంటున్నాడు. సో 2 years తర్వాత ఏమంటున్నాడు అంటే చూడండి, 2 years తర్వాత 2 times ఆఫ్ ఫాదర్ అంటే 2 times ఆఫ్ ఫాదర్ అంటే 2f అయినా కాదా, 2f అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఎందుకు పెడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా? 2 times ఆఫ్ ఫాదర్ విల్ బి అంటే ఈజ్ ఈక్వల్ టు విల్ బి 7 years లెస్ దాన్ 5 times ది సన్ ఏజ్. అంటే సన్ ఏజ్కి 5 times ఉండేది కదా, సన్ ఏజ్కి 5 times, దానికంటే 7 years తక్కువ అనమాట. ఓకేనా? సో ఫాదర్ ఏజ్కి 2 times ఉండేది కదా, ఈ వాల్యూ అనేది సన్కి 5 times వాల్యూ కంటే 7 తక్కువ అనమాట. ఇదంతా ఇప్పుడు 2 years తర్వాత. మరి 2 years తర్వాత కాబట్టి ఏమవ్వాలి, ఇద్దరు +2 అవ్వాలా, ఫాదరు +2 అవ్వాలి, సన్ కూడా +2 అవ్వాలి, అవునా కదా? సో ఇది కండిషన్. మరి ఇక్కడ నుంచి ఏమని చెప్పుకోవచ్చు, 2f + 4 2f, అలాగే ఇక్కడ 5s ఇటు పట్టుకొచ్చే 5s -5s అయిద్దా, -5s అయింది. అలాగే ఇక్కడ 5 2s 10 -7 ఎంత అవుతుంది, 3 అవుతుందా, 3 అవుతుంది. ఇటు వచ్చేసరికి 2 2s 4, అటు వెళ్తే -4, ఇక్కడ వచ్చేసరికి 3 వచ్చింది, ఇటు వస్తే -4 అంటే -1 అయిద్దా, -1 అయింది. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనకి ఇది వస్తే ఏమవుతుంది, f - 2s, f - 2s ఏమవుతుందంటే f - 2s = 6 అయిద్దా, f - 2s = 6. మనల్ని ఏమడిగాడు అంటే ఫాదర్కి సన్కి డిఫరెన్స్ ఎంత అడిగాడు, ఫాదర్కి సన్కి డిఫరెన్స్ ఎంతో కొనుక్కోమన్నాడు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 2f ఉంది కదా, ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తా. 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది 2f అయిద్దా, ఇది 2f అయింది. ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తే 4s అయిద్దా, అది 4s అయిద్ది అనమాట, అవునా కదా? సో 4s అయింది. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే ఇది 12 అయిద్దా, ఇది 12 అయిద్ది అనమాట, అవునా కదా? సో ఇక్కడ మీరేం చేస్తారు, దీంట్లోంచి తీసేసేయండి, దీంట్లోంచి తీసేసేస్తే 2f - 2f క్యాన్సిల్ అవుతుంది. -4s -5s అంటే +5s అయిద్దా, -4s +5s అంటే s అవుతుందా, s అవుతుంది. s = ఏమైంది, 12 - -1 అంటే ఏమవుతుంది, 13 అవుతుందా, 13 అనమాట. s వాల్యూ ఎంత, 13, అవునా కదా? సో ఇక్కడ s వాల్యూ 13 అయితే ఇక్కడ నుంచి f వాల్యూ ఏమైందో చెప్పండి, 2f = ఏమవ్వాలి, 2f = ఏమవుతుందంటే -1 + 5s అయిద్దా, -1 + 5s అయింది అనమాట. ఇది ఇటు వస్తే -5s, ఇటు వస్తే +5s. సో +5s అంటే 5 × s అంటే 13, అంటే 5 13 65 అవుతుందా, 65. సో ఓవరాల్గా ఎంత అవుతుంది, 64 అవుతుంది. 2f = 64 అయితే f ఎంత అవుతుందంటే 32 అవుతుందా, 32. సో ఏమడిగాడు, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అడిగాడు. సో 13కి 32కి డిఫరెన్స్ ఎంత అంటే 19 years అనే కదా. సో ఫాదర్కి సన్కి డిఫరెన్స్ ఎంత అంటే 19 years అనమాట. ఓకేనా? ఈ రెండింటిని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, సో అవి సాల్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 68. ఇక్కడ ఏమంటాడు అంటే 3 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P ఈజ్ 25 years మోర్ దాన్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ Q. ఆఫ్టర్ 10 years twice ది ఏజ్ ఆఫ్ Q విల్ బి 18 years less than thrice the age of P. Find the present age in years of Q అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. P ప్రస్తుత వయసుకు 3 రెట్లు, Q ప్రస్తుత వయసు కంటే 25 సంవత్సరాలు ఎక్కువ. 10 సంవత్సరాల తర్వాత Q వయసుకి 2 రెట్లు, P వయసుకు 3 రెట్ల కంటే 18 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. Q ప్రస్తుత వయసును సంవత్సరాల్లో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు 3 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P అంటున్నాడు. ఓకేనా? సో 3P అనమాట. 3 times ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P అంటే P అనమాట. సో 3P. ఇది ఎలా ఉంది, ఈజ్ 25 years మోర్ దాన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ Q అంటున్నాడు. సో Q యొక్క ప్రజెంట్ ఏజ్ కంటే 25 ఎక్కువ ఉంది అనమాట. ఓకేనా? సో 3P 3 times ఆఫ్
పి. ఈ వాల్యూ ఎలా ఉంది, క్యూ కంటే 25 ఎక్కువ ఉంది, క్యూ కంటే 25 ఎక్కువ ఉంది, కాబట్టి 3p ఈక్వల్ టు క్యూ ప్లస్ 25. ఇది ఒక కేసు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 10 years, 10 years తర్వాత ఏమంటున్నాడు, 10 years తర్వాత ట్వైస్ ది ఏజ్ ఆఫ్ క్యూ అంటున్నాడు. అంటే 2 times ఆఫ్ క్యూవే కదా, 2 times ఆఫ్ క్యూ. సో 2 times ఆఫ్ క్యూ ఎలా ఉంది, విల్ బీ ఈక్వల్ టు అనమాట, విల్ బీ 18 years లెస్ దాన్ థ్రైస్ ది ఏజ్ ఆఫ్ పీ అనమాట. సో 3 times ఆఫ్ పీ కంటే ఎలా ఉంది, 18 years తక్కువ అనమాట, 18 years తక్కువ, కాబట్టి -8. అర్థమైందా, 2 times ఆఫ్ క్యూ అనేది 3 times ఆఫ్ పీ కంటే 18 తక్కువ ఉందన్నమాట. ఓకేనా, ఇదంతా ఇప్పుడు 10 years తర్వాత, కాబట్టి ఏమవ్వాలి, ఇద్దరు +10 అవ్వాలా, ఇద్దరు +10 అవ్వాలి. అర్థమైందా, ఇలా పెట్టుకోలేదంటే ఆన్సర్లు ఎగిరిపోతాయి. సో ఇక్కడ నుంచి ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ 2q అయిద్దా, 2q అవునా కదా, లేదంటే ఇది ఇటు పట్టుకురండి, ఈ 3p ఎలాగ వదిలేసేయండి. సో ఇక్కడ 3p ఇక్కడ 30 - 18 అంటే +12 అయిద్దా, +12 అయింది అవునా. ఇక్కడ 2q +20 అయిద్దా, +20 అవునా. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి 3p - 2q రాయొచ్చా, 3p - 2q అటు వెళ్తే అవునా కదా. సో ఇటు వచ్చేసరికి 20 - 12 అయిద్దా, అంటే 8 అయ్యింది కదా, 8 అయ్యింది. ఇక్కడ ఏమవుతుంది, 3p మైనస్ క్యూ ఈక్వల్ టు 25 అయిద్దా, ఈక్వల్ టు 25 అవునా కదా. సో ఇక్కడ తీసేయండి, తీసేస్తే ఏమవుతుంది, 3p గెట్ క్యాన్సిల్డ్, -q మైనస్ అంటే +2q అయిద్దా, -q +2q అంటే q అయిద్దా, q ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, అంటే 25 - 8 అంటే ఎంత అవుతుంది, 17 అవుతుంది. ప్రజెంటేజ్ ఆఫ్ క్యూ ఎంత అంటే 17 years అనమాట. అయిపోయింది, ఇంకా మనల్ని అడిగింది కూడా ఫైండ్ ది ప్రజెంటేజ్ ఆఫ్ క్యూ ప్రజెంటేజ్ కనుక్కోమన్నాడు. కనుక్కుంటే ఎంత వచ్చింది, 17 years వచ్చింది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 69. ఇక్కడ ఏమంటాడు అంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈజ్ 5 years మోర్ దాన్ 3 times ది ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్. ఆఫ్టర్ 4 years ద ఫాదర్స్ ఏజ్ విల్ బి 8 years మోర్ దాన్ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డాటర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఒక తండ్రి ప్రస్తుత వయసు తన కుమార్తె వయసుకు 3 రెట్లు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు తన కుమార్తె వయసుకి 2 రెట్ల కంటే 8 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. కుమార్తె ప్రస్తుత వయసును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నాడు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. సో ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఎఫ్ అనమాట. సో ఎఫ్ ఈజ్ 5 years మోర్ దాన్ 3 times ది ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్. అంటే డాటర్ ఏజ్కి 3 times ఉండదు కదా, అంటే 3 times ఆఫ్ డాటర్ అంటే 3d అనమాట. దానికంటే 5 years మోర్ అంటున్నాడు, 5 years ఎక్కువ అనమాట. ఎవరేజ్, ఫాదర్ ఏజ్. అలా ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, డాటర్కి 3 times ఉండదు కదా, దానికంటే 5 ఎక్కువ అనమాట. అర్థమైందా. సో అది ఇక్కడ ఫస్ట్ కేసు. ఓకేనా, సో ఇక్కడ నుంచి దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే, లేదంటే వదిలేసే. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 4 years తర్వాత అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి. సో 4 years తర్వాత ఏమంటున్నాడు, ఫాదర్స్ ఏజ్ విల్ బి 8 years మోర్ దాన్ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్ అంటున్నాడు. సో 4 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుంది, ఫాదర్ ఏజ్ విల్ బి అంటున్నాడు, అంటే ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, 8 years మోర్ దాన్ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్, అంటే 2 times ఆఫ్ డాటర్ కంటే 8 years ఎక్కువ ఉండింది అనమాట, 8 years ఎక్కువ. ఓకేనా, సో మరి 4 years తర్వాత కాబట్టి ఏమవ్వాలి, +4 అవ్వాలా, ఇద్దరు +4 అవ్వాలి అవునా కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే f+4 ఈక్వల్ టు 2d ప్లస్ ఇదంతా 8 + 8 ఎంత 16 అవునా కదా. సో దీన్ని బట్టి f - 2d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది అటు వెళ్తే ఏమవుతుంది అంటే 12 అవుతుంది అవునా. అలాగే ఇక్కడ నుంచి ఏమనుకోవచ్చు, f - 3d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 అవుతుంది అనమాట. ఓకేనా, మరి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి. మనల్ని అడుగుతుంది డాటర్ ప్రజెంటేజ్ కదా, ఫైండ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ డాటర్ అనమాట. సో f - f చేస్తే సరిపోతుంది కదా, f - f క్యాన్సిల్ అయిపోతుంది. -2d -3d అంటే -2d + 3d అయిద్దా, అంటే సింపుల్గా d అయిద్ది అనమాట. డాటర్ ప్రజెంటేజ్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 12 - 5 ఎంత అవుతుంది, 7 years అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 7 years అనమాట. ఓకేనా, అలా డాటర్ ప్రజెంటేజ్ ఎంత అంటే 7 years. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 70. ఇక్కడ ఏమంటాడు అంటే ఇన్ ఏ ఫ్యామిలీ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 5 times ది ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ సన్స్. ద మదర్స్ ఏజ్ ఈజ్ 4 times ది ఏజ్ ఆఫ్ హర్ సెకండ్ సన్. ద డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ది పేరెంట్స్ ఈజ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సన్స్. సో అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
ఒక కుటుంబంలో తండ్రి వయసు తన కుమారులలో ఒకరి వయసుకి 5 రెట్లు ఉంటుంది. తల్లి వయసు తన రెండవ కుమారుడి వయసుకి 4 రెట్లు ఉంటుంది. తల్లిదండ్రుల వయసుల మధ్య వ్యత్యాసం కుమారుల వయసుల మొత్తంలో సగం ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ ఫ్యామిలీ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 5 times ది ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ హిజ్ సన్స్ అన్నాడు. సో ఫాదర్ ఏజ్ ఎలా ఉందంటే 5 times ది ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ హిజ్ సన్స్. సో ఈయనకి కొడుకులు ఉన్నారనమాట. ఓకేనా? కొడుకుల్లో ఒక కొడుకు ఏజ్కి 5 times ఉందన్నమాట. ఓకేనా? ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ హిజ్ సన్స్ అన్నాడు. సో ఒక కొడుకు ఉంటాడు కదా, కొడుకుల్లో ఒక కొడుకు యొక్క ఏజ్కి 5 times ఉందన్నమాట. ఎవరేజ్ ఫాదర్ అనమాట. సో ఫాదర్ ఏజ్ ఈజ్ 5 times ఆఫ్ వన్ ఆఫ్ ద సన్స్. సో ఫస్ట్ సన్ S1 అనుకుందాం. ఓకేనా? సో ఫాదర్ ఏజ్ సన్కి 5 times ఉందన్నమాట. ఇది ఒక కండిషను. అలాగే ఇక్కడేమంటున్నాడు, మదర్స్ ఏజ్ ఈజ్ 4 times ది ఏజ్ ఆఫ్ హర్ సెకండ్ సన్ అంటున్నాడు. సో మదర్ ఏజ్ ఎలా ఉందంటే సెకండ్ సన్కి 4 times ఉందన్నమాట. ఓకేనా? సెకండ్ సన్కి 4 times అంటే 4 times ఆఫ్ సెకండ్ సన్. వీడేమో ఫస్ట్ సన్, ఇంకోటి సెకండ్ వాడు ఉంటాడు కదా, వాడి ఏజ్కి 4 times ఉందన్నమాట మదర్ ఏజ్. ఓకేనా? సో వాడి ఏజ్కి 4 times అంటే 4 times ఆఫ్ S2 అనమాట. అది అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సన్స్ అంటున్నాడు. సో పేరెంట్స్ ఏజ్లో డిఫరెన్స్ అంటే ఇక్కడ ఫాదర్ పెద్దోడు, మదర్ చిన్నదనమాట. మదర్ చిన్నది. సో వీళ్ళ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉందంటే ఏజ్ డిఫరెన్స్ ఈజ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సన్స్ అంటున్నాడు. ఓకేనా? సో ఈజ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సన్స్ ఇద్దరు కదా, వాళ్ళ యొక్క సమ్లో ఆఫ్ అనమాట. అంటే S1 + S2/2 అనమాట. లేదంటే దీంట్లో ఆఫ్ అనమాట. అర్థమైందా? అది వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. ఇది కండిషన్ అనమాట. మనల్ని ఏమడుతున్నాడు అంటే ఇక్కడ ఉన్న వాటిలో ట్రూ ఏమవుతుంది అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనందరూ తెలుసు F - M అంటే ఇక్కడి నుంచి తెచ్చుకోవచ్చు కదా, 5S1 - 4S2 అయిద్దా 5S1 - 4S2 అయిద్దా 4S2. ఇక్కడ ఇంటూ 2 అయింది కదా, ఈ 2 ఇటు వచ్చేస్తుంది. ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు S1 + S2 అయిద్దా S1 + S2 అనమాట. మరి ఇక్కడ నుంచి ఏమవుతుంది, 10S1 అయిద్దా 10S1 - 8S2 ఈజ్ ఈక్వల్ టు S1 + S2 అయిద్దా S1 + S2. అవునా కదా? సో ఇక్కడ దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, ఇది ఇటు పట్టుకురా, ఇది ఇటు పట్టుకెళ్ళు. అవునా కదా? సో 10S1 - S1 అంటే ఏమవుతుంది 9S1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు S2 + 8S2 9S2 అవుతుంది. అవునా? 9 క్యాన్సిల్ అయితే S1 = S2 S1 = S2 అంటే ఇద్దరు సన్నులు ఈక్వల్గా ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఈక్వల్గా ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి, ఇద్దరు ఏజెస్ ఈక్వల్ అనమాట. ఆ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏజెస్ ఈక్వల్ అవుతున్నాయి. ఏజెస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే వాళ్ళు ట్విన్స్గా పుడితేనే ఏజెస్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. అవును కదా? ట్విన్స్ అయితేనే వాళ్ళ ఏజెస్ సేమ్గా ఉంటాయి. అవునా? సో ఇక్కడ ట్విన్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. దే ఆర్ ట్విన్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ 3 కూడా ఫెయిల్ అయిపోతాయి అనమాట. సో ఇంతవరకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.